మిత్రమండలి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విజయేందర్ ఎస్ అండ్ యాక్టెడ్ బై ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, రాఘమయూరి, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా అండ్ విటి గణేష్, వెన్నెల కిషోర్, సత్య. చాలా మంది ఉన్నారు. ఈ మిత్రం మండలిలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. డైరెక్టర్ కూడా అనుదీప్ స్కూలే. అనుదీప్ కూడా ఒక సీన్ లో ఉంటాడు. బట్ ఇంతమంది కలిసిన ఈ మిత్ర మండలి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వించడానికే తీశారు. బట్ నాకు నవ్వు రాలేదు, నిద్రొచ్చింది. కొంచెం జాతిరత్నాల టైప్ రైటింగ్ ఉంటది. బట్ ఎందుకో నవ్వు రాలేదు. జాతిరత్నాలైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. బట్ ఈ మిత్ర మండలి కనెక్ట్ కాలేదు. వెన్నెల కిషోరు, సత్య వీళ్ళు కొంచెం నవ్వించారు. మిగతా అందరూ నిద్రపుచ్చారు. ఆ కులం కాన్సెప్ట్ నవ్వు రాలేదు. నిహారిక క్యారెక్టరు సరిగ్గా రాయలేదు. ఆ రోల్‌లో సెట్ కాలేదనిపించింది. ఫ్రెండ్స్ మధ్య కామెడీ గూడా ఎక్కలేదు. ఏదో కామెడీ చేస్తా ఉంటారు. చిల్లర గాళ్ళు అంటారు. చిల్లర గాళ్ళంటే ఏంటి? ఇప్పుడు నవ్వాలా అనే ఫీలింగొస్తది. మేకింగ్ వైస్ సూపరుంది. పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. కష్టపడి కామెడీ చేస్తున్నారనే ఫీలింగొచ్చింది. కష్టపడి కామెడీ జేస్తే కామెడీ రాదు గదా! నేచురల్‌గా వస్తేనే కామెడీ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్‌లోనే బాల్, బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడుతుంటారు. ఆ సీన్ జూస్తే నవ్వు రాలేదు నాకు. వాళ్ళని మెంటల్ హాస్పిటల్‌లో పెట్టాలనిపించింది. మిగతా వాళ్ళకి నవ్వు రావచ్చేమో మరి. నాకు మాత్రం నిద్రొచ్చింది. డైరెక్టర్ అనుదీప్ కేవి కూడా క్యామియోలు ఇస్తున్నాడు. ఇందులో ఒక్కసారి కనిపిస్తాడు. బట్ ఇంపాక్ట్ లేకుండా క్యామియోలు ఇస్తే నెక్స్ట్ వచ్చే మూవీలో క్యామియోలకి క్రేజ్ తగ్గిపోతుంది. అనుదీప్ సినిమాలో చేసే యాక్టింగ్ అండ్ కామెడీ కన్నా ఇంటర్వ్యూలోనే ఎక్కువ కామెడీ చేస్తున్నాడు. అండ్ మిత్రమండలిలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రియదర్శి యాక్టింగ్ సూపర్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ డీసెంట్ గానే చేశారు. బ్రహ్మానందం సాంగ్ ఉంటది 'జంబర డంబర్' అని. జస్ట్ ఓకే అనిపించింది. మరీ అంత హైలైట్ ఏం కాదు. టెక్నికల్లీ మూవీ బాగుంది. ఎడిటింగ్ అంతా బాగుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్స్ కూడా బానే ఉన్నాయి. కథ లేని ఈ కథకి కథ నడిపించడానికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాశారు. ఆ క్యారెక్టర్ బాగుంది. సినిమా ప్రపంచంలో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ట్రాక్ ఫస్ట్ టైమ్ అనిపించింది. వెన్నెల కిషోర్‌ని బాగా వాడుకోలేదు అనిపించింది. బట్ అక్కడక్కడ నవ్వొచ్చింది. వీటీవీ గణేషన్ ఉన్నాడు. ఆయన స్లాంగ్ ఈ సినిమాతో బోర్ కొట్టేసింది. మేబీ స్కూల్ పిల్లలకు ఈ మూవీ నచ్చొచ్చు. ఎందుకంటే ఆ ఔట్‌డేటెడ్ కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో, ఫైనల్‌గా అయితే ఈ మిత్రమండలి నాకు నచ్చలేదు. మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.